షట్. ఇప్పుడేమో లైవ్ ఉంది, వీళ్ళేమో యాంకర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది. ఏం చేయాలని అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏంది అసలు ఇట్లా టైం? అబ్బా తలకే పగిలిపోతుంది వీళ్ళు పెట్టే టెన్షన్కి. అయ్యో బేబీ ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడేమో లైవ్ ఉంది, అసలు యాంకర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది. ఏం అర్థం అవ్వట్లే. ఆఫీస్ లో వాళ్ళు ఉన్నారు కదా, కూర్చొని దొబ్బుకు తింటున్నారు. ముందు వాళ్ళ పిలవండి. చిన్నపుసమ్మ అమ్మగారు ఉన్నారు కదా. ఎస్ కదా, వాళ్ళు ఎక్కడున్నారు చూడు. ఆఫీస్కి వచ్చారా లేదా? వాళ్ళు ఎక్కడున్నారు చూడు, అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఉండండి, నేను తీసుకొస్తాను. బేబీ 1 minute. ఈ టెన్షన్ అయిపోయింది, ఒక పట్టు పట్టాల్సిందే. ముందా కళ్ళజోడు తీయండి, ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. అమ్మగారు ఇదే మాట కరుణానిధిని అడగలరా అండి? ఆయన డబ్బు ఉంది కాబట్టి అడగరండి, మాకు డబ్బు లేదు కాబట్టి అడిగేస్తారు. కళ్ళజోడు పెట్టుకుని స్వేచ్ఛ కూడా లేదండి. ఆడుకుంటున్నాం, అంతవరకే ఆడండి. సర్లేండి. అమ్మగారు ముఖం ఏంటి వెలిగిపోతుంది? మా ఆయనకి బ్యాంకాక్ ఆఫర్ వచ్చిందండి, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నా. ఏమండి మసాజ్ సెంటర్ పెట్టుకుంటారా? దరిద్రపు కొట్టున్నారు, కాస్త మూస్తారా? ఆయనది సాఫ్ట్వేర్ జాబ్. ముమ్మగారు నేను కూడా వస్తానండి. అక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాను ముమ్మగారు. వెరీ గుడ్. మసాజ్ సెంటర్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దానికే ఉందండి ముమ్మగారు, మీరు సంబంధం చూడండి. బ్యాంకాక్ లో మీతోనే ఓపెన్ చేయిస్తానండి మసాజ్ సెంటర్. నాకెందుకులేండి ఆ దరిద్రపు కొట్టు వ్యవహారాలని. ఇంతకీ పేరేం పెడతారు? పేరు మసాజ్ చేయించుకోరా మా ఆయన పెడతానండి. డబ్బులు ఎల్లుండిస్తాను అల్లుడు అంటారు, దరిద్రం వదిలిపోతుంది. ముమ్మగారు వ్యాపారం అంటే నమ్మకం ఉండాలండి. ఎంతసేపు భయమేనండి. నేను ఒక ఆఫర్ కూడా పెడతాను తెలుసా ముమ్మగారు? ఏంటో అండి ఆఫరు? 2 సార్లు మసాజ్ చేయించుకుంటే 3వసారి 3 అమ్మాయిలతో ఫ్రీగా మసాజ్ చేస్తామండి. మీరు మసాజ్ చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తున్నారా? ముమ్మగారు ఏంటండి అవి? ముంజలండి, ఎండలకి తట్టుకోలేకపోతున్నామండి. కొద్దిగా ఇవ్వండి. ఎప్పుడు నా తిండి మీద కన్నా ముమ్మగారి తీసుకుని మొఖం రాసుకుంటే తెలగొచ్చేస్తారండి. ఆడండి. అయినా నాకు ఒకటి అనిపిస్తోందండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే. ఆ దరిద్రపు కొట్టు బ్యాంకాకు, ఆ దరిద్రపు కొట్టు బిజినెస్ అవన్నీ వద్దండి. నేను మా ఆయనతో ఇక్కడే ఉండిపోతానండి. అంతేలేండి. ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేనేస్తాను. బాబ్బా ఆర్డరు పెట్టరు. అదే డబ్బులు ఇవ్వండి. ముమ్మగారి ఆడ దేవుడికి ఇచ్చానండి. పిల్లికి బిచ్చం కూడా ఇవ్వరు, మీరు ఆట దేవుడికి ఇస్తారా? అదేం కుదరదు, నా డబ్బులు నాకు ఇవ్వండి. ముమ్మగారు కళ్ళు పోతాయండి దేవుడికి ఇచ్చిన దాని గురించి మాట్లాడితే. మిమ్మల్ని అంటే ఏ కళ్ళు పోవండి, ఇలా చేసే. కావాలంటే ఎందాక ఇచ్చిన ముందు తీసేసుకోండి. ముంజలు మీరే ఉంచుకోండి గానీ కళ్ళు గిళ్ళేం పోవు, నాకు ఇవ్వండి. ముమ్మగారు ఇంకొక ఆట ఆడండి, అది ఇది కలిపి మొత్తం తీర్చేస్తానండి. అలా అన్నారు. నా పిల్లాడి స్కూల్ ఫీజు కూడా తీసుకొచ్చి మీ మొహాన పోసారు. బెట్టింగ్ అన్నారు, శాంత నాకేశారు. ఇప్పుడు ఈ డబ్బులు కూడా పోతే నేను ఒప్పుకోనండి. మేడం గారు డబ్బు అంటారు, డబ్బు అంతా నెత్తిమేసిపోతారండి. మీరు మాత్రం ఏం చేశారండి? అడుక్కు తింటున్నారు మీరు. ముమ్మగారు ముష్టి 200 రూపాయల కోసం ఎందుకంటే అలా కొట్టేసుకుంటారు? అదేం కుదరదండి, నా డబ్బు నాకే. నా డబ్బులు ఇస్తారా లేదా? ముమ్మగారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆన్సర్ చెప్తే డబ్బులు ఇచ్చేస్తానండి. అడుక్కోండి. మగవాడు మంచినీళ్ళు ఎలా అడుగుతారండి? చెప్పండి, మగవాడు ఎలా అడుగుతాడో చెప్పండి. నాకైతే తెలీదండి. మిమ్మల్ని మూగా, చెవిటి, గుడ్డి అన్ని అనొచ్చని తెలుస్తోంది చిన్నపుసగారు. ముమ్మగారు మగవాడు ఎలా అడుగుతాడు చెప్పండి. మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే మీకు ఈ జీవితంలో పెళ్లి కాదు, పిల్ల దొరకదని శాపన అర్థం పెట్టేస్తానండి. ముమ్మగారు మీరు నోటని చెడు మాట అన్నా ఏం జరగదండి. మీ మనసు మంచిదండి. పెట్రోల్కి ఇచ్చాను, మీ భోజనాలకి ఇచ్చాను, కాఫీకి ఇచ్చాను. 50,000 కట్టండి. ఇక్కడ చేతపడి చేస్తున్నాం. మధ్య కూర్చోచ్చు కదా మైదేపిండి బొమ్మలాగా. మేనర్స్ ఉందా మీకు? ఆయన దగ్గర మ్యాన్షన్ హౌసే ఉంటుంది, మేనర్స్ ఉంటదే. బాస్ పిలుస్తున్నారు, రండి. ఎవడో బాసు? దేనికి బాసు? ఇదే మాట వెళ్ళి చెప్పమంటారా బాస్కి? ఏంటి క్యూటీ, ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా. ఫ్రూటీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు, మీకెందుకండి క్యూటీ? జుర్రుకోండి లేకపోతే. ముమ్మగారు ఇదే మాట వెళ్ళి బాస్కి చెప్పమంటారా? బాసని కాదు, అయ్యో లేదు. ముమ్మగారు టెన్షన్ తో తల పగిలిపోతుంది. బిల్లగారు ఏంటండి తలాలా పట్టుకున్నారు, ఏమైంది? ముమ్మగారు బ్రెయిన్ ట్యూమర్ ఉండి 2 రోజులు చచ్చిపోతారనుకుంటా. నోరు మూస్తారా? నాకు చచ్చిపోవాలనుంది. ఈ రోజు అమావాస్య మంచిది కాదండి, రేపు ఏకాదశి మంచి రోజు, చచ్చిపోండి. నా ప్రాబ్లం అర్థమవుతుందా మీకు? రేపు 5 గంటలకు చచ్చిపోవచ్చా అండి?
12:15 తర్వాత. మంచిది. మిమ్మల్ని ఇప్పుడేమో లైవ్ ఉంది, యాంకర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషంలో ఉండండి. రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి? చిన్న పుసగారు గాడిద గుడ్డు ఇచ్చింది. ఏమిటండి మీరు చిన్న పుసగారు ఇక్కడ నుంచోండి. బిళ్ళగారు ఏం చేయమంటారు ఇప్పుడు? మీరే నన్ను ఈ బాధల నుంచి గట్టెక్కించాలి. మీరు చాలా వెయిట్గా ఉంటారండి, ఎత్తుకుని గట్టెక్కించలేవు. ఏం చేయాలో చెప్పండి చాలు. మీరు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించడానికి లైవ్ ఇవ్వండి. ఉమ్మగారు ఇచ్చేయండి లైవ్. నువ్వు స్క్రిప్ట్ రాయి. మరి న్యూస్ మీరు చెప్పండి. నేనా? చిన్న పూసగారు నేను న్యూస్ చదవలేదండి, మీకు తెలియదండి. నేను న్యూస్ చదివితే నా కంట్రోల్ నేను ఉండనండి, నేను చదవలేనండి. నేను రాస్తాను, మీరు చదవండి. మీరే చదవండి. కల్లురా నాయన. ఉమ్మగారు ఇప్పటికే నా గురించి న్యూస్ల కింద చెప్పుకుంటున్నారు. న్యూస్ చదివితే చెప్తూ కొడతారు. అయినా సరే నేను చదవలేనండి బాబా. ఉమ్మగారు పళ్ళు రాలిపోతాయి చిన్న పుసగారు. ఉమ్మగారు మాట్లాడుకుందామన్నానండి. 1 సెకండ్. వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారా నాయన పని? నా కర్మ. బిళ్ళగారు బిల్లగారు ఏంటో చెప్పండి. లచ్చిస్తే చదువుతామండి. లచ్చిత్తే చదువుతామండి. నేను చచ్చిన ₹1,00,000 అస్సలియా. మీరు చచ్చినాక ఎవరిస్తారండి? చచ్చినట్టు మీరే ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్న మాటలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉమ్మగారు చెయ్యి ఎలా పెట్టాడండి? ఇలా పెట్టారండి. లచ్చ లచ్చ కాదు, లచ్చ పైసలియా. నారండి. ఆగండి. 50 ఇస్తా. 50 + 70 మిగతా లచ్చ ఎవరిస్తారు? మీరు ఫస్ట్ న్యూస్ చదివి నన్ను గట్టెక్కించండి, తర్వాత అవన్నీ చూద్దాం. ఆగండి. ఎందుకు? కోటు తీసుకొస్తా. ఉమ్మగారు నాకు 2 లక్షలండి. నేనన్నది వేసుకునే కోటండి, ఈ కోటి కాదు. ఆడుకునేవాడి దగ్గర కీక్కునేవాడంటే ఇదే చిన్న పూసగారు. 200 ఇస్తారా? నడండి. అసలు వీళ్ళు ఇలా చదువుతారా, ఇలా నన్ను నట్టేట ముంచుతారా? నాకు ఏం అర్థం అవుతలే నాయనా. రెడీ అమ్మా? అంతా జాగ్రత్తగా చూసుకున్నారా కెమెరామెన్? రెడీ? మీకు మొదటిసారి లైవ్ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా చేయాలి. మీకెందుకండి బిళ్ళగారు, మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళండి. మిమ్మల్ని నమ్మే చాలా ఇబ్బందులు పడ్డా. మా చేతిలో పెట్టారు, మీరు వెళ్ళండి. చూస్తానుగా. స్క్రిప్ట్ మొత్తం తెగ రాసానండి. రాసారా? పంక్చువేషన్లు కామాలన్నీ రాసారా? మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయండి. నేను అక్కడ కూర్చుంటాను, మీరు చదివేయండి. లైవ్ అండి ముమ్మగారు. ఓకే అండి? చిన్న పుసగారు. నమస్కారం. పెరుగుతున్న ఎండల్ని చూసి పంటలు పంటలు అంటూ అరుస్తున్న ప్రజలు. పోయిందండి, నాకు ఇంట్రెస్ట్ పోయిందండి చిన్న పుసగారు. నా మెడకాయలు ప్రోగ్రామ్ అండి పోయిందండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒక కామా లేదు, ఒక పంక్చువేషన్ లేదు. మాకి వాకి తేడా తెలీదండి. పెరుగుతున్న ఎండల్ని చూసి మంటలు మంటలు అంటూ అరుస్తున్న ప్రజలు. పంటలు పంటలు కాదండి, మంటలు మంటలు. నా మెడకాయలు ప్రోగ్రామ్ అండి ఇది, నా మెడకాయలు ప్రోగ్రామ్. ముందు అది చదవండి. లైవ్ అండి ఇది, లైవ్. అక్కడ తగలడండి చిన్న పూసగా. ఈసారి మొత్తం అది చూడండి చదివితే. ముద్దు పెట్టిన ఆంటీని నరికి చంపిన సాత్విక్. బేసిక్ బేసిక్ కామన్ సెన్స్ ఉండదండి మనుషుల్లో. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు. ఏమిటండి ఇది? ఒక కామా లేదు, ఒక పులి స్టాప్ లేదు. ఏది ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఏమిటండి చిన్నపూసగారు? ముద్దు పెట్టిన ఆంటీని కాదండి, ముద్ద. నోట్లో ముద్ద పెట్టిన ఆంటీని విచక్షణారహితంగా నరికి చంపిన సాత్విక్. సర్లేండి, ఇంకోటి చదవండి. అదే ఉడుకు లాగేస్తారు. ప్రోగ్రామ్ అండి. సర్లేండి. మళ్ళీ అంటేనేమో అందరికీ కోపాలు వచ్చేస్తుంటాయి, అందరూ హర్ట్ అయిపోతూ ఉంటారు. తగలెట్టండి చిన్న పూసగారు, తగలెట్టండి. మొగుడిని 42 సార్లు ముద్దుల మీద ముద్దులు పెట్టి చంపిన భార్య. అసలు ఇక్కడైతే చిన్న పూసగారు రండి. రండే. కళ్ళు కాకులెత్తు పోయా మీకు? రండి చూడండి. మొగుడిని 42 సార్లు ముద్దుల కాదండి, పిడి గుత్తులు గుద్ది చంపిన భార్య. మళ్ళీ అంటేనేమో అందరికి కోపాలు వచ్చేస్తుంటాయి, అందరూ హట్ అయిపోతూ ఉంటారు. లైవ్ అండి, లైవ్. నెక్స్ట్ మెడలో ప్రోగ్రామ్. నా మెడలో ప్రోగ్రామ్. చదవండి. చేసే మూడు ఉత్సాహం, అన్ని కామాలు, పంక్చువేషన్లు, ఫుల్ స్టాపులు. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలవదండి. చచ్చిపోయింది. ముమ్మగారు ఆల్ ది బెస్ట్ అండి. నోరు ముయ్యండి. కాళ్ల పారాణి ఆరక ముందే
టిమటిమలు ఆడుతున్న యువతి. యువతి మన యువత అండి. ఈసారి ఒకసారి రండి చిన్నపూస గారు. ముమ్మగారు పర్లేదండి. ఏమండి టిమటిమలాడటానికి విలవిల్లాడటానికి తెలీదండి? వాడు టిమటిమలాడాడు కాబట్టి అది విలవిలలాడాల్సి వస్తోందండి. గారు లైవ్ అండి బాబు, లైవ్ అండి. నెక్స్ట్ చదవండి. అక్కడ వెళ్ళి కూర్చొని తగలడండి. సరే అండి ముమ్మగారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఒక ఇంట్లో ఎలిగిన జ్యోతి. చిన్న పూసగారు ఏంటండి ఇది? నా మెడలో ప్రోగ్రామ్ అండి. ఏంటండి ఇది? రానప్పుడు రానన్నట్టు ఉండాలి, ఒప్పుకోవాలి. అసలు ఇంతకీ ఆ జ్యోతి ఎవరండి? ముమ్మగారు జ్యోతి అంటే పూసలమ్మ ఫ్రెండ్ అండి. ఎలిగిన జ్యోతి కాదండి, ఆరిన జ్యోతి. ఈ కోతి వేషాలే మానుకోండి. చేసే మూడు, ఇంట్రెస్ట్, ఉత్సాహం అన్ని చచ్చిపోయింది. చిచ్చి చిచ్చి. అసలు ఒక కామా ఉండదు, ఒక ఫుల్ స్టాప్ ఉండదు, ఒక ఏది ఉండదు. ఎలా చేస్తారండి మీరు? లైవ్ ఇదే. ఏంది లైవ్? లైవ్ ఇంకేమన్నా? లైవ్ అంతా సంక నాకిచ్చారు. మొత్తం ప్రోగ్రామ్ అంతా నాశనం చేశారు. మిమ్మల్ని నమ్ముకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీకు ఇస్తే నా ప్రోగ్రామ్ నాశనం చేశారు మీరు. బిడ్డగారు మీరు నిజం చెప్పండి, లచ్చివ్వాల్సి వస్తుందని కాదు. ప్రోగ్రామ్ అంతా చేయించుకొని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు లైవ్ లోనే సమాధానం చెప్పమని. మరే ఒక కామా పెట్టకుండా, ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా. అసలు చదవడం వచ్చా మీకు? అదేంటండి, కరెక్షన్ కూడా చేశాను. ఈమెందుకు ఏడుస్తోంది? ఏమైంది? మొగరు చచ్చిన లెక్క ఎడుతాంది. ఏంది అది? ఆ ముసుగుది. ఏమైందండి? ముక్కెవలు కొరికెళ్ళు. నేను వాష్రూమ్ నుంచి వస్తుంటే చిన్నపూస గారు వచ్చి ముక్కు కొరికేశారు. బిళ్ళగారు ఆగండి. ఈ సమస్య ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. మిమ్మల్ని నేను గుర్రం బండికి తీసుకెళ్తాను. లొకేషన్ చేంజ్. చిన్నపూస గారు యాంకరింగ్ అయిపోయింది, ఏం చేద్దాం చెప్పండి. ఉమ్మగారు ఎలాగన్నా గ్రీన్ స్క్రీన్ కాబట్టి ప్యారిస్ వెళ్దామండి. వెళ్దాం. ఉమ్మగారు ప్యారిస్ వెళ్తే రీఫిల్ టవర్ చూద్దామండి. అది రీఫిల్ పెన్నో కాదు చిన్నపూస గారు, ఐఫిల్ టవర్. సరే అదే చూద్దాం. ఇంతకీ ఆ బిళ్ళగాడేడి? బిళ్ళగారు మీ గురించే లిల్లీ మీరు కూడా చెప్పుకోండి అందరూ. కమాన్. ఉమ్మగారు లిల్లీని ఇక్కడికి పంపించండి. మీరు నోరు ముయ్యండి, చెప్పండి. ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. చాట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.